ఫెయిల్ అయినాయి. ఈ టెస్టులు ఫెయిల్ అయితే మామూలుగా వెనక్కి పంపించే కార్యక్రమం జరిగింది. ఈ టెస్టులు ఫెయిల్ అయినప్పుడు ఈ 3 టెస్టులు చేసిన తర్వాత వెనక్కి పంపించేదానికి పక్కన పెట్టేసి మామూలుగా CFTRIN సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూరుకు పంపిస్తారు. డౌట్లు ఇంకా ఫర్దర్గా ఏమైనా ఒక్కొక్కసారి ర్యాండమ్గా కూడా పంపిస్తూ ఉంటాం. ఫర్దర్గా ఏదైనా వెరిఫై చేసేదానికేనే కదా. కానీ ఇక్కడ మాత్రం గుజరాత్కు పంపించారు NDDB. ఫస్ట్ టైం TTDలో జరిగిన ఘటన ఇది. NDDB was brought into the picture for the first time. ఇప్పుడు గుజరాత్కు ఫస్ట్ టైం పంపించారు NDDB రిపోర్ట్. NDDB రిపోర్టుకు పంపిస్తే NDDB రిపోర్టు జూలై 23న వాళ్ళు శాంపుల్ వాళ్ళు ఈ టెస్ట్ రిపోర్ట్ పంపించినారు రిజెక్ట్ చేస్తూ. ఈ శాంపుల్స్ ఈ ట్యాంకర్లు ఏదైతే ఉన్నాయో వెనక్కి వెళ్ళిపోయాయి. రిజెక్ట్ చేయబడ్డారు. జూలై 23న రిపోర్ట్ వచ్చింది. TTD EO వారి పర్మిషన్ కూడా ఇవ్వలేదు. అవి వెనక్కి పంపించేశారు. ఇవే విషయాలు వెనక్కి పంపించినట్టుగా ఆ కంపెనీ వాళ్ళకు షోకాస్ నోటీసులు కూడా ఇచ్చారు. మీ ట్యాంకర్లు మీకు వెనక్కి పంపించేసేస్తున్నాం, పంపించడంతో పాటు మీకు షోకాస్ నోటీస్ కూడా ఇస్తున్నాము అని చెప్పి కూడా ఇచ్చారు. సో నేను అడుగుతా ఉన్నా,